చట్ట వ్యతిరేక పనులు చేస్తే చట్టపరంగా శిక్ష తప్పదని, డ్రగ్స్ కు బానిస యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ సూచించారు. గోదావరిఖని వన్ డౌన్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గోదావరిఖని మార్కండేయ కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో శుక్రవారం పిల్లల భద్రత, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా, పెద్దపల్లి డీసీపీ రామరెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, చదువుకునే వయసులో అలాంటి వాటి పట్ల విద్యార్థులు దూరంగా ఉండాలని కోరారు. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న కలలను నెరవేర్చే దిశగా పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. 20 సంవత్సరాలు కష్టపడిన వారు మిగతా 80 సంవత్సరాలు సంతోషంగా ఉంటారని, 20 సంవత్సరాలు జల్సాగా తిరిగిన వారు 80 సంవత్సరాలు కష్టపడతారన్నారు. అలాగే యువత రోడ్డు ప్రమాదాలకు గురి తమ విలువైన ప్రాణాలను కోల్పోవద్దని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. అత్యాశకు పోయి సైబర్ నేరగాల వలలో పడవద్దని సూచించారు. మీరు చేసిన తప్పుతో మీకు నష్టమైనది, మీరు చట్టం విరుద్ధంగా కూడా వెళ్తున్నారు. ఈ రెండు విషయం ఉంది. ఒకటి ట్రాఫిక్, సెకండ్ గాంజాయి. ఈ రెండు విషయం మీద స్పెషల్ గా మీతో మాట్లాడడానికి నేను వచ్చాను. మీరు ఒకవేళ ఈ మత్తు పదార్థం డైరెక్షన్ కి పోతే మీ ఎనర్జీ ఫస్ట్ పోతుంది, తర్వాత మీ లైఫ్ పోతుంది. సో దయచేసి ఈ మాట గుర్తుపెట్టండి. వేరే వాళ్ళ కోసం లేదు, అమ్మ నాన్న తప్పకుండా మీకు చెప్తారు అది చేయకండి, మీ సొసైటీలో ఉన్న పెద్దవాళ్ళు మీకు చెప్తారు. కానీ ఇప్పుడు మీ అందరు డిగ్రీ స్టూడెంట్స్, మాకు ఏసీపీ గారు చెప్పారు, మీకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు మీరు సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 రాయడానికి క్వాలిఫైడ్ అవుతారు. ఎంత బుద్ధివంతుడు ఉన్నా కూడా మీరు మీకు నష్టం చేసిన పని చేయకండి. మీరు మత్తు పదార్థం ఉపయోగం చేయకండి. ఎవరు చేస్తున్నారు మీకు తెలిసిన ఉంటే వాళ్ళకి ఆపండి, వాళ్ళ గురించి ఫ్యామిలీ మెంబర్ కి చెప్పండి. ఒకవేళ వాళ్ళు ఇంప్రూవ్ కాకపోతే పోలీస్ కి చెప్పండి. తప్పకుండా మనము మత్తు పదార్థం గురించి గట్టిగా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. తప్పు చేసిన వాళ్ళకి కఠిన చర్య ఉంటుంది. సెకండ్, ట్రాఫిక్ సేఫ్ డ్రైవింగ్ చాలా ఇంపార్టెంట్. మనకున్న రిపోర్ట్ పరంగా దాదాపు 60-70% డెత్ యంగ్ బాడీకి జరుగుతూ ఉంది రోడ్ యాక్సిడెంట్స్ లో. మోర్ దెన్ 70% బిట్వీన్ 25 to 45. సో ఆ ఎనర్జీ, ఆ పాజిటివ్ పీరియడ్ లో, పీక్ పీరియడ్ మీ లైఫ్ కి మీరు దయచేసి సేఫ్ గా వాడుకోండి. ఎప్పుడు కూడా డ్రైవింగ్ చేసినా హెల్మెట్ యూజ్ చేయండి, లెఫ్ట్ సైడ్ లో ఉండండి. హెవీ వెహికల్ కి ప్రాపర్ గా మీరు హార్న్ ఇచ్చి వాళ్ళు పాస్ ఇచ్చిన క్రాస్ చేయండి. అండ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అవాయిడ్ చేయండి. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మేజర్ రీజన్ ఉంది యాక్సిడెంట్ కి. సో హెల్మెట్ అండ్ ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఈ రెండు విషయం మీద మీరు జాగ్రత్తగా అయితే మీ రోడ్ ప్రయాణం మంచిగా ఉంటుంది. థర్డ్, సైబర్ క్రైమ్ ఇప్పుడు చాలా ఆల్ పర్వేసివ్ అయిపోయింది. చిన్న చిన్న విషయంలో కూడా వాళ్ళు ఫోన్ చేసి ఓటీపీ అడిగి లింక్ ఓపెన్ చేయండి. మనము క్యాజువల్ గా ఇది ఓపెన్ చేస్తాము, కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. మనము చిన్న పిల్లలు ఉన్న టైంలో, స్కూల్ వెళ్ళే టైంలో మాకు అమ్మ చెప్పేవాళ్ళు, ఎవరు అన్నోన్ పర్సన్ మీకు కనిపిస్తే వాళ్ళు ఒక చాక్లెట్ ఇచ్చినా తినకండి. కానీ ఇప్పుడు ఆ చాక్లెట్ వాళ్ళు ఫిజికల్ గా రాదు, మీకు వచ్చిన SMS, మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ లో ఉన్న లింక్ ఇదే చాక్లెట్. వాళ్ళు మీకు ట్రాప్ చేయడానికి, తర్వాత మీకు ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఇదే ఒక చిన్న దారి. మీ మొబైల్ ఫోన్ మీకు వరల్డ్ కి యాక్సెస్ ఉంది. మీరు అమెరికాలో జరిగిన సంఘటన చూసుకోవచ్చు, మీ ఫ్రెండ్ యూరోప్ లో ఉంటే మాట్లాడొచ్చు, దూరంగా ఉన్న ఫ్యామిలీ మెంబర్ కి పార్టీ ఫంక్షన్ మీరు వీడియో కాల్ లో చూసుకోవచ్చు. అదే విధంగా ఈ నేర చేసే వాళ్ళు సైబర్ క్రిమినల్స్ కి కూడా మీకు యాక్సెస్ దొరుకుతుంది మీ మొబైల్ ద్వారా. దయచేసి చాలా కేర్ఫుల్ గా ఉండి మనం చెప్పిన విషయం అర్థం చేసి మీ మొబైల్ కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా వాడుకోండి. 20 సంవత్సరాలు ఎవరైతే కష్టపడి చదువుతారో 80 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే 20 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారో వాళ్ళు 80 సంవత్సరాలు కష్టపడతారు. కాబట్టి మనం ఏ కోవకు చెందినదో మీరే ఒకసారి అసెస్మెంట్ వేసుకొని దాని ప్రకారం మీరు చదివి మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకుండా అందరు కష్టపడి చదివి మన గోదావరిఖని పేరుని
మంచి రేఖల్లో లిఖించి మీరు మంచి ఉద్యోగాల అవకాశాలు చేస్తారని, అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు దీంట్లో 2-3 భాగాలు ఉన్నాయి. ఒకటి సైబర్ క్రైమ్ గురించి మీకు అందరికి తెలుసు. ఎందుకంటే ఎవరైనా 1000 రూపీస్ మనకు పంపించి తర్వాత 10,000 అంటాడు, తర్వాత 1,00,000 అంటాడు, తర్వాత 5 లక్షలు అంటాడు. అలాంటి బారిన పడకుండా జాగ్రత్త పడాలి. ఇంకోటి అలై ప్రోగ్రామ్ మా సిపి సార్కు నచ్చంది ఒకటి 304A కేసెస్ లో ఎవరైనా ఇదైతే మాకు ఆ రోజు చాలా క్లాస్ తీసుకుంటారు కాబట్టి దానికి మీరందరూ సహకరించి అందరూ తప్పకుండా హెల్మెట్, కార్లో అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని వెళ్ళాలి. అంతకుముందు పోలీసు కళా బృందం డ్రగ్స్, సైబర్ నేరాలపై డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం మూలంగా కలిగే దుష్ప్రభావాలపై తమ పాటలతో విద్యార్థుల్లో అవగాహన కల్పించారు. గోదావరిఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఎస్పీ మడత రమేష్, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు, ప్రవచకర్త ఎస్పీ నాయక్ బంజారా, పోలీస్ సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరిఖనిలోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరిఖని.